శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 2/11/2029 తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు? వారి డెస్టినీ నెంబర్ ఏదైతే బాగా ఉంటుంది? ఈ న్యూమరాలజీలో మనం దాన్ని ఏమైనా ఉపయోగకరమా కాదా అంశం చెప్తానండి. ఈ 2/11/2029 తేదీలో పుట్టినవారు చంద్ర సంఖ్యలోకి వస్తారు. చంద్రుడు మనోకారకుడు. మనసును ఉత్తేజపరుస్తాడు, మనసును బాధ పెడతాడు. అయితే ఈ 2 నెంబర్లో ఉన్న వారికి ఎవరైనా కానీ కళలు, సంగీతము, సాహిత్యము, మాట చాతుర్యము, స్నేహము, ప్రేమ, తల్లి ప్రేమ ఇవన్నీ ఉంటాయి. వారు స్నేహితులను ఎంచుకుంటే వారి జీవితాంతం ఉంటారు. వారు ప్రేమ విషయంలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డ అబ్బాయి కానీ, అబ్బాయిని ఇష్టపడ్డ అమ్మాయి కానీ ఇరువురు సఖ్యతగా ఉంటారు. దాంతోపాటు ఇంకో లోపం కూడా ఉంటుంది ఈ నెంబర్లో ఉన్నవారికి. ప్రేమ విఫలం కావడం లేదా ద్వితీయ కలత్ర యోగం. చాలామంది చూసిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది. ఏదైనా నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా నిర్ణయంగా తీసుకున్న తర్వాతనే చెప్పడం జరుగుతుంది. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. చాలా గ్రంథాలు, చాలా పుస్తకాలు, ఇంటర్నేషనల్ లెవెల్స్ పుస్తకాలు అవన్నీ చదివిన అనుభవంతో చెప్తున్నాను. నేను ఎన్నో మీటింగ్స్కు పాల్గొన్నాను. న్యూమరాలజీలో ఎంతోమంది అభిప్రాయాలను తీసుకున్నాను. ఆ అభిప్రాయాలన్నింటినీ ఏకీకరించి ఇది అవసరం లేదన్న దాన్ని వదిలేసి మంచి విషయాలను చెప్తాను. ఏది పడితే అది మాట్లాడను. తర్వాత ఈ 2 నెంబర్లో ఉన్నవాళ్ళు ఏ వ్యాపారం చేస్తే బాగా ఉంటుంది? వీరు సినీ రంగంలో అద్భుతంగా ఉన్నారు. సంగీత సాహిత్యాలలో బ్రహ్మాండంగా ఉన్నారు. రవాణా శాఖలో ఆర్టీసీ కానీ, ట్రైన్స్ కానీ లేదా ఫ్లైట్స్ కానీ బ్రహ్మాండంగా. విదేశాలలో వెళ్ళాలనుకునేవారు 2 నెంబర్లో చాలామంది విదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, వస్తారు, విదేశాలలో స్థిరపడతారు. కానీ ఎక్కువ కాలం అక్కడ నిలబడలేరు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. నావీ రంగంలో అద్భుతంగా ఉంటుంది. నీటికి సంబంధించిన ప్రయాణాలు, పడవలు లేదా నీటికి సంబంధించిన వ్యాపారాలు, మత్స్య పరిశ్రమ, లిక్విడ్స్, వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్స్ చాలా బాగా పనిచేస్తుంది. ధాన్యం విషయంలో రైస్ బిజినెస్లు. కానీ ఇవన్నీ చెప్తున్నాను కానీ డబ్బు సంబంధించిన వ్యాపారం మాత్రం మీరు చేయకూడదు. అంటే ఫైనాన్స్ రంగంలో ఎందుకు చేయకూడదు అంటున్నానంటే ఈ నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ మనసు మెత్తనిది, కరిగిపోయే మనసు. డబ్బుల వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా కఠినంగా ఉండవలసిన అవసరం ఉంటుంది, క్రమశిక్షణగా. ఎందుకంటే తిరిగి ఇచ్చిన డబ్బును తిరిగి రావడానికి చాలా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. సామాధాన దండ ఉపాయాలలో తీసుకోవాలి, సమాధానంతో చేయాలి. లేదంటే వాళ్ళని భయపెట్టేని తీసుకోవాలి, లేకపోతే బిజినెస్ నడవదు, లాస్ అయిపోతారు. చాలామందిని చూశాను. ఈ 2 నెంబర్లో ఉన్న వాళ్ళు ఫైనాన్స్ రంగంలో ఉంటే పార్ట్నర్ బిజినెస్లు బాగా కలిసి రావు వీరికి. ఎంత పార్ట్నర్షిప్ చేద్దామనుకున్నా కానీ వీరికి పనికిరావు. పార్ట్నర్ బిజినెస్లు చేయకండి దయచేసి, మీ సొంతగా చేయండి. ఏదైనా సాఫ్ట్వేర్ రంగం కానీ, ఎడ్యుకేషన్ రంగం కానీ వీరికి బాగా పనిచేస్తుంది. ఇకపోతే ఈ 2 నెంబర్ వారికి ఏ రత్నం కలిసి వస్తుంది, ఏది ధరిస్తే వీరికి బాగా ఉంటుంది? ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే మూన్ స్టోన్ కనుక వీరు ధరిస్తే చాలా మంచిగా పనిచేస్తుంది, వారి జీవితం మంచిగా ఉంటుంది. తర్వాత ముత్యం. మూన్ స్టోన్ అయితే 5 క్యారెట్ల పైన ఉండాలి. ఈ ముత్యం అయితే కనబడ్డదల్లా ముత్యం కాదు, కొంచెం ల్యాబ్ టెస్టింగ్ ఉండాలి ఖచ్చితంగా. గుండ్రగా ఉండి మిరవగానే అది ముత్యం కాదు. గాజు మామూలు రాళ్ళు అవి, అది 10 రూపాయలకు దొరికే రాళ్ళు 3,000 4,000 అమ్ముతున్నారు, మోసం చేస్తున్నారు మార్కెట్లో. అది పెట్టుకుంటే ఫలితం రాదు, ఫలితం రాకపోతే రాలేదు గురుగారు. ఉంగరం కంటే లాకెట్ ఎక్కువగా ధరించండి. హృదయానికి దగ్గరగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మనం షోపుటప్గా పెట్టుకునేటి కాదు రత్నాలు, అవి మనం ఉపయోగపడాలి అవి. ఇకపోతే వీరికి డెస్టినీ నెంబర్ కనుక ఎవరి 2/11/2029 వారి డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది. అది మొత్తంగా వీరికి కనుక 8 అయిందనుకోండి చాలా ఇబ్బంది, షార్ట్ నెంబర్ అది. ఈ 2, 8 కాంబినేషన్లో ఉన్నవారు చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నారు. మరి ఏ పని చేసినా వారికి అనుకూలం కాదు.
కాకపోతే 7 నెంబర్ డెస్టినీ నెంబర్ అయితే సూపర్. కొంతవరకు 4 కూడా బాగా పనిచేస్తుంది. కానీ 8 డెస్టినీ నెంబర్ అయితే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. వెంటనే మీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని సంఖ్యాపరంగా నీ యొక్క పేరును బలంగా చేకూర్చుకోవడం. అలా చేకూర్చుకుంటే అవుతుందా గురుగారు? ఆ నేమ్ కరెక్షన్ చేస్తే అవుతుందా? ఖచ్చితంగానండి. 100కి 100 అవుతుంది. అది వైబ్రేట్ అయ్యి మీ జీవితాన్ని వెలుగును నింపుతుంది. కొంతమంది డౌట్స్ ఏమిటంటే, ఇప్పటికే నాకు 10th క్లాస్ సర్టిఫికేట్లో అలా ఉంది, బ్యాంకులో ఇలా ఉంది, నా ఆధార్ కార్డులో అలా ఉంది, నేమ్ కరెక్షన్ చేసుకొని ఎలా? ముందు నేను చెప్పేది వినండి. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇది ఎంత బాగా ఉంది అని అనుకున్న తర్వాత ఒక కోర్సు ప్రకారంగా రాసిన తర్వాత మీరు ఆధార్ కార్డును సెంటర్కి వెళ్ళి చేయవచ్చు. ముందే చేయవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మీ నేము ఒక కోర్సు ప్రకారంగా రాయవలసి ఉంటుంది. ఇన్నిసార్లు రోజు రాయాలంటే అన్నిసార్లు రాయాలి. బ్రేక్ అంటే బ్రేక్ ఇవ్వాలి. అలా చేయాలి. అలా చేసి మెంటలీగా మీరు ఆ నెంబరు వైబ్రేట్ అవుతుంది మీకు. మీ సిగ్నేచర్ కూడా సేమ్. సిగ్నేచర్ ప్రకారంగా కూడా మనం సాధించవచ్చు. ఎంతోమంది జీవితాలు న్యూమరాలజీ కరెక్షన్ చేశాను. పోయిన సంవత్సరం ఇదే 2 నెంబర్లో ఉన్న ఒక అమ్మాయికి ద్వితీయ కలత్ర యోగం జరిగింది. ఆమె నన్ను కలిసి, గురుగారు మీరు గతంలో చెప్పిన వీడియో చూసింది అలాగే నాకు జరిగింది, నేను ఈ నెంబర్ నుంచి ఏం చేయాలంటే ఆమె డెస్టినీ నెంబర్ చెక్ చేశాను, 8లో ఉంది. ఇది చేయి తల్లి నీకు మంచి జరుగుతుందని చెప్పారు. అప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో ఆమె 1,50,000 జీతం ఉండేది. ఈ డిప్రెషన్స్ వల్ల ఆ ఉద్యోగం కూడా పొడగొట్టుకుంది, వివాహం కూడా అయిపోయింది. దానికి నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత ఒక 6 నెలల వరకు అమ్మాయి నన్ను కలిసింది, చెప్పింది, గురుగారు నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్నాను, నా పేరులో వైబ్రేషన్ పెంచుకోమన్నారు, చేసుకున్నాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను వేరే కంపెనీలో పనిచేస్తున్నాను, కాకపోతే 1,50,000 జీతం కాదు నాది, 1,40,000 1,30,000 వస్తుంది, సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నాకు ఒక వివాహ సంబంధం వస్తుంది, చేసుకోమంటారు, హాయిగా చేసుకో తల్లి అని చెప్పాను. హ్యాపీగా ఉన్నారు. ఏదో అతిగా చెప్పాలనే ఉద్దేశం కాదు. ఈ 2 నెంబర్లో ఉన్న వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ ఉంటారు, భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. కాబట్టి వారి నేమ్ ఆఫ్ కరెక్షన్లో కనుక సరిగా చేసుకునేది ఉంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పుట్టిన పిల్లలకు 2వ తారీఖులో పుట్టినా కానీ, ఏ తారీఖులో పుట్టినా కానీ వారి పేరును మంచి వైబ్రేట్ నెంబర్లో పెట్టండి, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయండి. జాతకరీత్యా మనకు జన్మనామాలే పెట్టాలన్న ఉద్దేశం అవసరం లేదు. ఏ పేరైనా పెట్టండి, కానీ వాని డేట్ ఆఫ్ బర్త్కు, వాని డెస్టినీ నెంబర్కు వానికి సూట్ ఏది పెట్టండి. వాడి జీవితంలో మీరు కోట్ల రూపాయలు ఇచ్చిన బహుమతుల కంటే నేమ్ ఆఫ్ కరెక్షన్ కరెక్ట్. పుట్టిన పిల్లలకు చక్కని వైబ్రేట్ పేరు పెట్టండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.